అధికారం కోసం ఎన్ని అడ్డదారులు తొక్కేందుకైనా వెనకాడడం లేదు కూటమి నేతలు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి మరీ విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. తమకు బలం లేకపోయినా 30 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కొనుగోలు చేసి యాదవ మహిళా మేయర్ను పీఠం నుంచి దించేశారు. 10 నెలల పదవి కోసం కోట్లు కుమ్మరించి అక్రమాలకు తెగబడ్డారు. ఏపీలోని కూటమి పాలకులు ప్రజాస్వామ్యాన్ని హతం చేయడంలో తమకు ఎవరూ సాటి రారని మరోసారి నిరూపించుకున్నారు. అసలు బలమే లేని విశాఖ నగరపాలక సంస్థలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను నిస్సిగ్గుగా బెదిరించి ప్రలోభాలకు గురిచేసి 30 మందిని కొనుగోలు చేశారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి కుట్రలు, ప్రలోభాలు, బెదిరింపులతో మెజారిటీ సాధించి మేయర్ పీఠాన్ని స్వాధీనం చేసుకుంది. కేవలం 10 నెలలు మాత్రమే ఉన్న మేయర్ పదవి కోసం కూటమి నేతలు కోట్లు కుమ్మరించారు. అవిశ్వాస తీర్మానం కోసం నగరపాలక సంస్థ సమావేశానికి సభ్యులు మినహా ఎవరూ రాకూడదన్న నిబంధనలను తుంగలో తొక్కి టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో లోనికి ప్రవేశించినా అధికారులు మౌనం పాటించారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునేందుకు చివరి నిమిషం దాకా కూటమి నేతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలకు పంపి స్టార్ హోటల్స్ లో విడిది ఏర్పాటు చేశారు. కూటమి కుట్రలకు దూరంగా ఉందామని కేరళ వెళ్లిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను గత అర్ధరాత్రి అక్కడకు కూడా వెళ్లి బెదిరించారు, కొనేందుకు ప్రయత్నించారు. అయినా వైఎస్ జగన్ నాయకత్వంపై విశ్వాసంతో ఆ కార్పొరేటర్లు కూటమి కుట్రలు, బెదిరింపులు, ప్రలోభాలకు లొంగలేదు. అవిశ్వాసం నెగ్గాలంటే 74 ఓట్లు అవసరం. ఎన్ని రకాలుగా బెదిరించినా, ఎన్ని అరాచకాలకు పాల్పడినా బొటాబొటీగా 74 మంది సభ్యులతోనే విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది. కూటమి నీచ రాజకీయాలతో విసిగి వైఎస్ఆర్సీపీ ఓటింగ్కు దూరంగా ఉంది. ఓటింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయించాలని చేసిన విజ్ఞప్తిని అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోలేదు. అవిశ్వాసంపై ఓటింగ్ జరుగుతున్న సమయంలో కూటమి సభ్యులతో పాటు కొందరు కూటమి నేతలను కూడా పోలీసులు జీవీఎంసీ కార్యాలయంలోకి అనుమతించారు.